బడే. సో ఈరోజు ఏమి ఈ లాగ్ ఏంటంటే కన్నలు మా వైఫ్ దొరుకుతుంది, వీళ్ళిద్దరు విజయవాడ వెళ్ళిపోతున్నారు రేపు మార్నింగ్. హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్కి విజయవాడ వెళ్ళిపోతారు. ఇంకా నేను చిన్నోడు ఇద్దరమే ఉంటాం ఇంట్లో. వీడెళ్ళలే ప్యాక్ చేసుకుంటుంది మొత్తము. ఇంకా వీడు నేను ఇద్దరమే వాళ్ళిద్దరు లేకుండా ఉండాలి. వీడిని ఎట్లా చూసుకోవాలో ఏమో. నేను బాగుందిలే, బాగుంటది. వచ్చేస్తారులే 2-3 days అంతే. ఐమ్ గోనా మిస్ యు అ లాట్. వీడు ప్యాక్ చేస్తుంది కన్నలాగా. అదిగో తెచ్చి ప్యాక్ చేసుకుంటుంది. అమ్మ నువ్వు వెళ్ళే 3 days ఎందుకు నన్న? హౌ యూ టేకింగ్ అ లాట్. మార్నింగే లేచి వెళ్ళిపోతారు 5 o'clock. ఓకే, ఇంకా నేను చిన్నవాడు మాత్రమే. నేను నీట్గా షేవ్ చేసుకున్నా, ఎందుకంటే బాగుంటుంది అంట షేవ్ చేసుకుంటే. సరే సరే. సో వీడు నేను ఎట్లుంటాం Day 1, Day 2, Day 3 అన్నీ కలిపి లాగ్లో పెడతాము. సో దట్ ఈస్ హౌ దిస్ లాగ్స్ ఇస్ గోయింగ్ టు బీ. సో yeah, just watch it how I'm gonna handle this guy for the next 3 days until Friday. Okay, let's continue. Good morning. So Day 1 start అయిపోయింది. వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయినారు 5 o'clock అట్లా. ఇంకా నేను ఇందాకే లేచాను 9:30 అట్లా. ఇంకా ఫుడ్ రెడీ చేస్తున్నా. ఇప్పుడు బ్రష్ పాటీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే ఓట్స్ యాపిల్ చేశాను. చల్లగైతే బ్లెండ్ చేసి తినిపించాలి. ఇంకా వీడేమో అప్పుడే ఆకలి వేస్తుంది అంటున్నాడు. ఏమన్నా అది చూద్దాం, వేడిగా ఉంది చూద్దామని ఎక్కినట్టు తల తగిలింది. ఏం కాలేదు, అయిపోతుంది. సరేనా? 2 minutes ఉన్నా అయిపోతుందిలే. టచ్ చేయద్దు, కాలుతుంది నాన్న, హాట్ ఉంది. మా అమ్మ ఎక్కడుంది? రియా పాప ఎక్కడుంది? స్కూల్ పోయిందా? కిసిపెట్టినా కిసిపెట్టు. మంచోడు రా చిన్నోడు. సరే సరే, ఇది బ్లెండ్ చేయడానికి. అది తినేసినాడు చిన్నోడు. వాడికి శాండ్ ఇచ్చిన ఆడుకుంటున్నాడు. శాండ్ ఇష్టము. ఓకే, వాళ్ళేమో ఎయిర్పోర్ట్లో ఉన్నారంట, లాంచ్లో భోజనం చేస్తున్నారంట. ఆ వీడియో పంపించింది, నేను అటాచ్ చేస్తాను దీనికి. ఆడుకోలే. హ్యాపీ బర్త్డే. కట్ చేయి కేక్. ఓకే, నేను ఆ వీడియో ఎయిర్పోర్ట్లో ఏం చేస్తున్నారో చూద్దాం. ఇదిగో వీడు నేను ఇట్లా శాండ్ ఆడుకుంటున్నాం. ఇంకా ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. మడ్లాగే ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఇట్లా బయట మట్టి కంటే దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా. సో ఇది కొంచెం బెటర్ పిల్లలకి. అమెజాన్లో దొరుకుతుంది ఇది. కావాలంటే ఆర్డర్ పెట్టి దీనికి ఇట్లా ఇస్తాడు అనమాట కొన్ని టాయ్స్. సో దీంట్లో ఇట్లా మడ్ ఫిల్ చేసి అండ్ మళ్ళీ ఇట్లా పెట్టేయచ్చు లైక్ దాట్. మనోడు దీంట్లో ఎంగేజ్ చేద్దామని ఇక్కడ కూర్చోబెట్టిన. బాగుంది టచ్ ఇది ఫీల్ కూడా బాగుంది కొంచెం. నైస్. ఆడిపోయాలి ఇంక ఇట్లా. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కేసినారు. ఇంకో 5-10 minutes విజయవాడలో దిగిపోతారు. ఓకే అన్న చిన్నోడా, అన్నం తిన్నావా? నేను కూడా తినేసానులే. నన్ను తిన్నీలే నువ్వు కొంచెం, బట్ ఓకే I ate. ఓకే, మమ్మీ ఇచ్చినా
ఆడుకుందాం ఇట్లా. ఓకే బాయ్. మీ అక్క ఫ్లైట్లో ఏం చేస్తుందో ఉండు చూద్దాం. You like it? Kanal, come. I'm ready. Let's go. Let's go. Silver. I'm going to fly. I'm building. Hey guys, that. ఓకే టిఫిన్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు లంచ్కి ఏం చేసాము? 2 స్పూన్లు కందిపప్పు, 3 స్పూన్లు 3 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు బియ్యం, ఒక ఆనియన్ హాఫ్ కట్, ఒక టమాటో హాఫ్ కట్, 3 విజిల్స్ 10 విజిల్స్ అయిపోయింది ఆల్రెడీ. మెల్లగా రగు గ్యాస్ ఉంటే తప్పని లేస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం పేస్ట్ లాగా చేసి వాడికి నెయ్యి సాల్ట్ వేసి తినిపించాలి. ఇదిగో. సో లెట్ డూ ఇట్ సమ్ పేస్ట్, అంటే కొంచెం స్మాష్ చేసుకుందాము. తర్వాత నెయ్యి వేసుకుందాం, తినిపించేద్దాం, తినేస్తాడు. నెక్స్ట్ 3 డేస్ ఇట్లే ఉంటుంది షెడ్యూల్. ఇది డే 1. ఓకే తినిపించేసిన, పడుకున్నాడు. నేను వాడితో పడుకున్నా, లేచాడు, మళ్ళీ పాటి విన్నాడు, క్లీన్ అయిపోయింది. ఏంటో స్లైమ్ చూపిస్తుంది. అదేదో క్లే టైప్ అనమాట. క్లే టైప్. హ్యాపీ బర్త్డే చేస్తున్నాడు. అది వాళ్ళేమో రీచ్ అయిపోయినారు. ఇంకా నేను జిమ్కి వెళ్ళాలో వద్దని ఆలోచిస్తున్నా కదా. ఇంకా ఇట్లే ఉంటుంది అనమాట నెక్స్ట్ 3 డేస్ షెడ్యూల్. జస్ట్ రఫ్గా మోస్ట్లీ ఒక టైం ల్యాప్స్ లాగా కవర్ చేస్తా, డే 2 డే 3 కూడా. దట్స్ ఆల్. సో ఈవినింగ్ ఇంకా ప్రస్తుతానికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి అక్కడే పడుకొని వచ్చేస్తానులే. నైట్ వచ్చేసి ఈడ పడుకొని ఆడ తినిపించి, కుదిరితే ఈడ తినిపిస్తా, లేకపోతే ఆడ తిన్నాక ఈడ లైట్గా తిని పడుకుంటాడు. ఇంకా పాలెట్లో మానేసినాడు వీడు. ఈజ్ 2 years 2 months now. 2 years 1 month. సో అది ఇంకా వెళ్ళి తీసుకొచ్చేద్దాం ప్రస్తుతానికి. నేను జిమ్కి వెళ్ళాలో వద్దా, ఐల్ థింక్ అబౌట్ ఇట్. ఓకే ఇంకంతే. ఇట్లా స్లోగా వెళ్తుంటుంది ఈ 2 days. వాళ్ళు వచ్చినాక మళ్ళీ వాళ్ళ అక్క వస్తుంది. వాడేం మిస్ అవ్వట్లే, హీస్ ఆడుకుంటున్నాడు బాగానే. చిన్నడా ఈస్ ప్లేయింగ్. నేను జిమ్కి వెళ్ళిపోతాలే. మా మామ ఉన్నాడంట, వెళ్ళిపోతున్నాం. ఓకే బండి మీద డ్రైవ్ చేస్తూ మనం ఎక్కువసేపు పట్టుకోకూడదు. బాయ్ చెప్పేసి అక్కడే ఉండు, నేను జిమ్కి వెళ్ళి వచ్చేస్తా. ఓకే వెళ్ళిపోతున్నాం రా. కిన్నోడదాం అని ఉండారా పొద్దులేసి. సన్సెట్ అవుతుంది. స్లోగా సైడ్ నుంచి వెళ్తున్నాం మేము. ఫోన్ ఈజ్ నాట్ అట్ ఆల్ టు బి ఎంకరేజ్డ్ వైల్ డ్రైవింగ్. ఓకే అందుకని సైడ్ నుంచి వెళ్తున్నాం స్లోగా. ఇంకా మెయిన్ రోడ్ కాదు, చిన్న స్ట్రీట్, చిన్నగా ఉంది. సన్సెట్ బాగా అవుతుంది, చూపిద్దామని ఆయన. నైస్, బాగుంది కదా సన్సెట్. చిన్నడా సన్సెట్ బాగుంది అన్నారా? సన్సెట్ బాగుంది అన్నారు. బాగుంది, మంచోడు. సన్ బాగుందా? బాగుంది. కొండరా వీడు. సరే వెళ్దాం ఇంకా.
Bye. బాయ్ Bye. వెళ్దామా వెళ్దామా ఇంటికి వెళ్దామంట అమ్మ అయిపోయి వచ్చేసిన తినేసిన వీడు కూడా తినేసినాడు చెప్పులు వేసుకుందామా మరి వేసుకుందామా నానా చిన్నడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ కొంచెం తినిపించి పడుకోబెడతా వెళ్ళి ఎందుకంటే నైట్ ఆకలి వేస్తుంది అన్నమాట వద్దు నాన్న విరిగిపోతే ఓకే జిమ్ కూడా బాగానే అయింది చిన్నడా రా నాన్న చిన్నడా వచ్చారా మంచాడు రా అరే ఏంట్రా పడిపోవడము గాయ్స్ అమ్మో ఏమంటా నేను చలో ఇంటికి వచ్చేసాము స్నానం చేసుకున్నాడు సీరియల్ ఒకటి కలిపిన అది కూడా తినేసాడు చిన్నాడు ఏం తిన్నావు అన్నం తిన్నావా అరే మొత్తం తినేసాడు స్నానం కూడా చేసేసుకున్నాడు నేను అక్కడే తినేసా ఎవ్రీథింగ్ క్లీన్ స్వీప్ వెరీ గుడ్ ఇంకా బజ్జుందమ్మా నాన్న బజ్జుందమ్మా గుడ్ నైట్ చెప్పి బాయ్ గుడ్ నైట్ ఇంకా డే 2 డే 3 కూడా సేమ్ కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో చూస్తాం ఓకే చెప్పేమన్నా యూ వాంట్ సే సంథింగ్ ఏంటన్నా ఏమంటున్నావు బజ్జిందా మీకు చూడు చలో డే 1 టాస్క్ కంప్లీటెడ్ వాడు వండుకున్నాడు అంత తొందరగా ఏం వండుకోలే అంటే మీదేసుకొని పడుకుంటా ట్వింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ వాడమంది వీళ్ళ మమ్మీ అదే మా ఆవిడ పాడుతున్నా ఆడు ఎంతసేపు పడుకోవట్లేదు కొద్దిసేపు అయినాక లేచి మా అమ్మ కావాలి అన్నాడు అయిపోయింది నాకు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది ఇంకా బామ్మ వీడు పట్టేసినాడు రా నాన్న ఇంకా వీళ్ళ అమ్మ కావాలంటున్నాడు వీడు పండుకుంటాడో మనల్ని వండుకొనిస్తాడో లేదో అనుకున్నా ఇంకొకసేపు అయినాక ఇంకా వాడు అట్లా అనేసరికి నాకు హెల్ప్ ఎందుకంటే మార్నింగ్ నుంచి వాడు అసలు మా అమ్మ కావాలన్న పాయింటే తీయలే అసలు పడుకునే టైంకి మాత్రం అడిగేసినాడు ఫుడ్ దగ్గర కూడా అడగల అంటే ఇంకా అదే కనెక్షన్ ఏమో ఇంకా మదర్ బేబీది ఇంకెట్లో అట్లా కింద మీద చేసి ఎత్తుకొని అటు ఇటు తిప్పి పడుకోబెట్టిన నాకేమో లెఫ్ట్ సైడ్ ఇంత ప్రీవియస్గా నాకు ఆల్రెడీ సయాటిక్ L4 L5 S1 లంబార్ డిస్క్ ప్రాబ్లం ఉండే సో మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకో మెల్లగా లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం ఇట్లా పించింగ్ లాగా అనిపిస్తుంది వాడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతుంటే కొంచెం నొప్పి అనిపిస్తుంది ఇంకా వాడిని పడుకోబెడదామని ఎట్లా అట్లా పడుకున్నాడు సో ఇలా జరిగిందన్నమాట ఇవాళ సో ఇంకా 2 days ఇలాగే అవుతుంది కంటిన్యూ చేయాలి మనము కొద్దిసేపు ఏమైనా టీవీ చూసి వీళ్ళు ఆల్రెడీ పడుకున్నారు అక్కడ తొందరనే పడుకున్నారు వాళ్ళకి రెస్ట్ లేదు యా సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్ ఫర్ డే 2 డే 3 మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే నేను రేపు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను డే 2 డే 3 జస్ట్ అట్లా టైం ల్యాబ్స్లో చూపిస్తా సో జస్ట్ వాచ్ ఇట్ మీన్ వైల్ వీళ్ళు తిరిగి వస్తారు కదా వచ్చినప్పుడు వీడి రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసి అక్కడితో ఎండ్ చేద్దాం ఓకే దెన్ గుడ్ నైట్ ఫర్ డే 1 బాయ్ సో స్నానం అయిపోయింది షవర్ అయిపోయింది నా డ్రెస్ అప్ అండ్ ఈట్ సమ్ ఫుడ్ ఓకే ఈ షర్ట్ బాగుంటుంది నీకు ఐ లైక్ దిస్ షర్ట్ రియల్లీ లైక్ దిస్ షర్ట్ బాగుంటుంది క్యామోఫ్లేజ్ లాగా బ్లూ కలర్ బాబు కొనిచ్చాడా ఎవరు కొనిచ్చారు ఇది బాబు కొనిచ్చాడా నేనంతా తీసుకురా Good. So you're getting ready. Food is almost ready. Okay. Pant is on. Hands on. Okay. Okay.
చలో లంచ్ చేసేసి ఇక స్లీప్. నన్ను నైట్ అసలు పడుకొని వీడు చూస్తున్నాడు నైట్ అంతా. ఎట్లా ఉన్నారా అంటున్నాను నైట్. అవును టాయిలెట్ పోయినా తీసేస్తాడు. తీసినాను కొండరా నేను క్లీన్ చేస్తాను టాయిలెట్. థ్యాంక్ యూ. నువ్వు రావద్దు ఇక్కడ. శాస్త్ర చదువుకుంటుంది, వీడు అదే రిపీట్ చేస్తాడు. చూడు చెప్పు శాస్త్ర. గట్టిగా చెప్పురా. కొండ 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 వేడు. పద చెప్పులు వేసుకుదా. చలో ఇవాళ డే 3 థర్స్డే. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయినారు. సారీ, విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు. వీడు నైట్ అసలు నన్ను పడుకోనిలా, అస్సలు పడుకోనిలా నైట్. నా బుర్ర తినేసినాడు. అంటే వీడికి కొంచెం లైట్ కాఫ్ ఉంది. ఆ కాఫ్ వల్లే ఆల్మోస్ట్ 6 to 7 times లెగడం, మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం, అని కులుగుతాడు. ఇంక ఇదే పని రాత్రి. అలా నేను బేసికల్గా 9 లోపు లేచిపోతా, కానీ వీడు డిస్టర్బ్ చేయడం వల్ల ఇంకా 10:30 అట్లా లేచిన. 10:30 అంటే వీడికి ఫుడ్ లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12కి తిన్నాడు ఇవాళ. 11:30కి ఎప్పుడో తిన్నాడు. 11:30కే తిన్నాడు. ఇందాక ఒక బ్రెడ్ తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు చేస్తే తింటాడో తినడో అని చేయలే. ఆల్రెడీ 2 అయిపోయింది. రోజు ఈ టైం కల్లా వీడు స్నానం చేసి తినేస్తాడు. నేసి ఇంకా ఆల్మోస్ట్ అబౌట్ టు స్లీప్ 2:30 కల్లా. మరి పడుకోనిలే కదా. నాకేం లేట్గా నిద్ర వచ్చేసింది, లేట్గా మెలకు వచ్చింది. బాగానే ఉంటాడు మార్నింగ్ అంతా, ఆఫ్టర్నూన్ కూడా బాగుంటాడు. నైట్ ఒక్కటే నాకు 2 days నుంచి స్లీప్ లేదు సరిగ్గా. ఇంకా పొద్దున్న లేచి ఇంకా చేయడం ఇదంతా. నాకేమర్థమైందంటే వీలైనంత హెల్ప్ చేయాలి. ఒక కెమెరా దగ్గరికి వస్తున్నాడు. వీలైనంత మా ఆవిడకి హెల్ప్ చేయాలి కిచెన్లో అనుకుంటాను. కానీ కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు డ్రౌజీ ఫీలింగ్ ఉంటుంది. కానీ కిచెన్లో హెల్ప్ చేస్తే బెటర్. అంటే పిల్లల్ని ఎవరో ఒకరు చూస్తుండాలి. అది ఫ్రీగా వంట చేయాలంటే పిల్లల్ని ఎవరో ఒకరు చూస్తుండాలి. కెమెరా కదిపేస్తున్నాడు. పడిపోయింది కదిపి అది ఊరంతా తిప్పుతున్నాడు. రే పట్టుకోవద్దురా అన్న. అందుకని అట్లుంటుంది అనమాట. కదిపేశాడు కెమెరా. సరేలే, ఇవాళ కూడా ఇట్లా అయిపోతుంది. ఇంకా మంచోళ్ళలే, గుడ్ బాయ్. వీడు ఏం ఏడ్చాడు. శాండ్ ఆడుకుంటున్నాడని చెప్తున్నాడు మీకు. ఓకే, శాండ్తో ఆడుకుంటాడు కొద్దిసేపు. ఇంకా వాడికి స్నానం చేపించి మళ్ళీ ఫుడ్ ఎక్కించాలి. కొద్దిసేపు కావాలని లేట్ చేసిన, ఎందుకంటే తినాడు. మళ్ళీ అంత వేడిగా అంత పెట్టి చేసిన తర్వాత ఇటు తినలేదు అనుకో, నేను అప్సెట్ అవుతా. సరే దిస్ డే 3. నాకు తెలిసి రేపు మార్నింగ్ బయలుదేరి వాళ్ళు మధ్యాహ్నం కల్లా వస్తారు అనుకుంటున్నా. ఊరికి ఇంటికి వచ్చేస్తారు. అసలు ఏంటంటే ఎందుకు వెళ్ళారంటే వీళ్ళు విజయవాడకి బాబు వీళ్ళ తమ్ముడు తార్ రాక్స్ డెలివరీ ఉందన్నమాట. ఆ తార్ రాక్స్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళారు అందరూ. వద్దు నాన్న పడేదు. సో కుదిరితే తార్ రాక్స్ చూపిస్తాను. మనోడికి బ్లాక్ కలర్ వచ్చింది. ఐ షో యూ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. వాడు వస్తాడు కర్నూలుకి. ముందు ఇది వీడితో ఏం చేద్దాం, లేకపోతే తార్ రాక్స్ సపరేట్గా తీయడానికి ట్రై చేస్తా. ఓకే, సో వీళ్ళు వచ్చేసిన తర్వాత ఓకే అది శాండ్ ఆడుకుంటున్నాడంట. ఆడుకోనా? ఆడుకో. బొట్టు పెట్టుకోవాలని స్టిక్కర్ అంటించుకున్నాడు.
చిన్నోడ్రా మంచోడ్రా మంచోడ్రా చిన్నోడ్రా ఇడు మంచోడ్రా ఇడు చిన్నోడ్రా. అమ్మ ఏంటి ఫోటో తీస్తున్నారు అట్లా పెడతాడు. ఓకే ఓకే చలో డే 3 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇట్లా నా మీద పడుకుంటాడు అనమాట. నైట్ అంతా ఇట్లా మీద పడుకుంటా అంటే ఎట్లా నాకు పొట్ట నొప్పి వస్తుంది. బేబీ ఆయ ఉంటుంది నా మీదనే పడుకుంటాడు ఇట్లా. సో ఇవాళ అయిపోయింది. రేపు మార్నింగ్ వాళ్ళు వచ్చేస్తారు. బడ్జెట్ ఉన్నాంలే. రేపు మార్నింగ్ వచ్చేస్తారు వాళ్ళు. రేపు మార్నింగ్ వస్తారో మరి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ వస్తారు. ఓకే ద లాగ్ ఈస్ గెటింగ్ టు ఎండ్ నౌ స్లోలీ. సో టుమారో ఇస్ ద లాస్ట్ బిట్. సీ ఇట్ అండ్ వీడి రియాక్షన్ చూడాలి. 3 days 4 days అవుతుంది కదా, వీడి రియాక్షన్ చూడాలి ఫస్ట్. ఓకే చలో గుడ్ నైట్ ఫర్ డే 3 రైట్. బాయ్. మళ్ళీ చూద్దాం. ఓకే విల్ సీ యూ టుమారో. కీప్ వాచ్ కంటిన్యూ చేయండి. బాయ్ చెప్తే మళ్ళీ కట్ చేసారు. ఓకే యూ హ్యావ్ నాకు తెలిసి 2 more minutes ఏమో. గుడ్ నైట్. గుడ్ నైట్. మంచిడు. ఏం చేస్తున్నాం మనము? డాక్టర్ దగ్గరికి వచ్చాము. వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నారంట. వీడికి కాఫ్ ఎక్కువ ఉంది. వీడు నైట్ ఎక్కువ దగ్గేస్తున్నాడు. 4 minutesకి ఒకసారి కాఫ్ వస్తుంది. నాకేమో కాఫ్ చూస్తే మెంటలు వచ్చేస్తుంది. వాడు పడుకోవట్లేదు సరిగ్గా అని ఓ బాధ. చాలా కాఫ్. పడుకుంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళు స్టార్ట్ అయినా వచ్చేస్తారు ఈవినింగ్కి. వీడికి ఇది డాక్టర్కి ఒకసారి చూపించి వెళ్ళిపోతాం. వాడికి అర్థమైంది ఆల్రెడీ. ఇందాక ఫేస్ అలా పెట్టినాడు. డాక్టర్ వస్తే వీళ్ళు వస్తాడు. ఎక్కడ వస్తాడు. మాస్టర్ కూడా వచ్చినాడు. వచ్చాను డాక్టర్. భయపడుతున్నా డాక్టర్ వస్తే? అమ్మ ఎక్కడ పోయింది? లేదు చూస్తున్నాడు. చిన్నాడా? లేదు నాన్న ఇక్కడే ఉన్నాడు. గుర్తుపట్టేసిన. వచ్చేస్తున్నారు. ఉండరా జర్రను వదిలే మన కింద వదిలే. నడుకుతున్నా. లైట్ లోపల కన్నాలో. రియా బాబా నాన్న చిన్నోడా. వాడికి నాకంటే కన్నాలో ఏనా బజ్జున్నావా? ఎవరు నేను కారు ఎక్కువైందా అనేది. వచ్చేసారు. కన్నా నిద్ర అబ్బులం. వాడు కారు వేస్తున్నాడు. వాడు చలో అది
రేపు మార్నింగ్ కార్ చూద్దాంలే డీటెయిల్గా. ఇంకా అది అనమాట. ఈ లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. చలో ఫస్టింగ్గా మన కారా నంజత పోయిస్తాం నువ్వు నాన్న. ఓకే బాయ్ బాయ్.